హాయ్. ఇప్పుడు డిఎఫ్ఎస్ అనేది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. డిఎఫ్ఎస్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అన్నమాట. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఏంటంటే మనము షేర్ చేసిన ఫోల్డర్స్ అనేది ఎట్లా మేనేజ్ చేయాలి. ఈ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటంటే మన ఫైల్స్ని ఫోల్డర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి అనేది ఈ డిఎఫ్ఎస్ సిస్టమ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనం డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అవ్వాలి. సో సెకండ్ అంటే వర్క్ గ్రూప్ మిషన్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యి ఓకే. ఇప్పుడు ఏంటంటే సర్వర్ మేనేజర్ దగ్గర అంటే ఇక్కడ ఈ సర్వర్ మేనేజర్లో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ రోల్ ఫీచర్స్లో ఎందుకు మనం వర్క్ గ్రూప్లో తీసుకుంటున్నాం అంటే డొమైన్ కంట్రోల్లో ఉన్న ఫోల్డర్స్ తీసుకొచ్చి ఈ వర్క్ గ్రూపుల్లో వాటికి షేర్ ఇస్తున్నాం మనం. సో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో ఇదేంటంటే స్కిప్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ రోల్ బేస్డ్ ఫీచర్స్ మన ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దానికి తీసుకుంటుంది సర్వర్ పూల్లో. నెక్స్ట్కి వచ్చాక ఇక్కడ ఏంటంటే మనకి ఫైల్ అండ్ ఫైల్ సర్వీస్ స్టోరేజ్ సర్వీస్లో ఎక్స్పాండ్ చేస్తే ఫైల్ అండ్ ఐఎస్ఎస్సిఎస్ సర్వీస్ని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మనకి డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ అని ఉంటుంది. సో దాన్ని మనము యాడ్ ఫీచర్ చేసుకోవాలి. డిఎఫ్ఎస్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం చేంజ్ చేసేది ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రీస్టార్ట్ తీసుకుంటాం అన్నమాట అయిపోగానే. ఎస్. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ ది ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాల్ అయిపోయి రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మనం వర్క్ గ్రూప్లోనే అడ్మినిస్ట్రేటర్తోనే లాగిన్ అవుతున్నాం. సో లాగిన్ అయిన తర్వాత ఈ సర్వర్ మేనేజర్లో టూల్స్లో డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు మనకు డిస్ప్లే అవుతుంది. డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ క్లిక్ చేసి ఇక్కడ మనం నేమ్ స్పేస్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలన్నమాట. సో ఇది నేమ్ స్పేస్ మీద రైట్ క్లిక్ తీసుకొని ఇక్కడ న్యూ నేమ్ స్పేస్ అన్నమాట. న్యూ నేమ్ స్పేస్ తీసుకొని ఇక్కడ మనం ఒక నేమ్ ఇవ్వాలి, సర్వర్ నేమ్. సో సర్వర్ నేమ్ ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకుంది సిస్టమ్ 2లో. ఈ సిస్టమ్ 2 యొక్క సర్వర్ నేమ్ ఏంటంటే B1. సో నేను సర్వర్ నేమ్ ఎట్లా తెలుసుకోవాలి అంటే విండోస్ ఆర్లోకి వెళ్ళి sysdm.cpl అనే కమాండ్ ఇస్తే మన కంప్యూటర్ నేమ్ ఏంటి B1. సో నేను పెట్టుకున్న నేమ్ అదే. సో ఏంటంటే B1 ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఈ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము ఒక నేమ్ స్పేస్కి సెట్టింగ్స్ ఇవ్వాలి, అంటే ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. సో దాని పేరు నేను ఏం పెట్టుకున్నాను అంటే మార్కెట్ అని పెట్టుకున్నాను, ఒక నేమ్ జస్ట్ నార్మల్గా అంతే. సో ఇప్పుడు ఎడిట్ సెట్టింగ్కి వెళ్ళి ఈ ఎడిట్ సెట్టింగ్లో అడ్మినిస్ట్రేటర్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ అనేది మనం ఇవ్వాలి. సో ఫుల్ యాక్సెస్ విత్ రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ అనమాట. సో ఇక్కడ ఏముందంటే షేర్డ్ ఫోల్డర్ పర్మిషన్ అనేది ఓన్లీ ఆల్ దిస్ హ్యావ్ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నాయి, కానీ మనం ఏం ఇవ్వాలి, ఫుల్ పర్మిషన్ ఇచ్చేయాలి. సో ఇచ్చేసిన తర్వాత డొమైన్ బేస్డ్ నేమ్ సెట్టింగ్స్ ఓకే చేసి నెక్స్ట్ ఇక్కడ డొమైన్ బేస్డ్ నేమ్ స్పేస్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవాలి. సో దాన్ని మనము ఎనేబుల్లో ఉంచుకోవాలి. సో నెక్స్ట్ ఎనేబుల్లో ఉంచిన తర్వాత మనకు కనిపించినటువంటి మనం ఏమైతే చేంజ్ చేసుకున్నామో ప్రతి ఒక్కటి డిస్ప్లే అవుతుంది. సో క్రియేట్ అయిపోయింది.
సో మనకి నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో క్లోజ్ చేశాక ఇప్పుడు ఏంటంటే విండోస్ 1 అంటే సిస్టమ్ 1లోకి వెళ్ళి వర్క్ డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యి సో ఈ డిఎఫ్ఎస్ కోసం మనం ఒక న్యూ ఫోల్డర్ తీసుకుందాం. ఫోల్డర్ పేరు నేను డిఎఫ్ఎస్ అని ఇచ్చాను. సో ఈ డిఎఫ్ఎస్లో కొన్ని ఫైల్స్ తీసుకుంటున్నాను నేను. డిఎఫ్ఎస్ సో ఈ డిఎఫ్ఎస్కి మెయిన్ ఏంటంటే మనం రీడ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి షేరు ఎవ్రీవన్ యాడ్ వీళ్ళందరికీ రీడ్ రైట్ సో షేర్ ఇచ్చేసాం. డన్. క్లోజ్. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ 2లో ఫైల్ సర్వర్ మేనేజర్లో మనము డిఎఫ్ఎస్ని చూస్తున్నాం. సో డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్, ఈ డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్లో మన నేమ్ స్పేస్ని ఎక్స్పాండ్ చేసి మన డొమైన్ కూడా ఎక్స్పాండ్ చేస్తాం. సో ఇక్కడ రెడ్ తీసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. న్యూ ఫోల్డర్ నేమ్ ఏంటంటే జస్ట్ నార్మల్గా మనం ఏం పెడతామంటే లైక్ ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ అని పెడుతున్నాను నేను. సో డిస్ట్రిబ్యూటెడ్ అని పెట్టి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయడం ఎక్కడ అంటే మన సిస్టమ్ 1 ఫోల్డర్. సో //a1 ఫోల్డర్ నేమ్ అంటే అక్కడ మనం తీసుకుంది డిఎఫ్ఎస్ అని తీసుకున్నాను. సో దాన్ని ఓకే చేశాను. సో అంతే, ఓకే. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అనేది ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే విండోస్ R అనే కమాండ్లో ఇక్కడ మన సర్వర్ నేమ్ ఏంటి అంటే //a1 మనం ఇచ్చిన డిఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. సో దాన్ని ఓకే చేసి ఆ డిఎఫ్ఎస్లో ఉన్న ఫైల్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఏంటంటే ఇక్కడ బేసిక్గా అక్కడ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసాం, రీడ్ రైట్ పర్మిషన్. సో న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్లో కొంచెం మ్యాటర్ నేను యాడ్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. అంటే ఇక్కడ వీడికి రైట్ పర్మిషన్ కూడా వీడికి యాక్సెస్ ఉందన్నమాట. సో ఈ డిఎఫ్ఎస్ సిస్టంలో డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ఒక యూజర్తో పని లేకుండా సిస్టమ్ని వేరే సిస్టమ్ వాడికి మనం చేంజ్ చేసాం. అంటే మెషిన్ డీసీ డొమైన్ కంట్రోల్లో ఉన్న మెషిన్ని వేరే వర్క్ గ్రూప్ మెషిన్కి చేంజ్ చేసాం అంతే, యూజర్తో పని లేదు. సో దీన్నే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటాం.